సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా రోజులుగా వాయిదా పడుతున్న వర్క్స్ ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ న్యూస్ తో అభిమానులు, ఇండస్ట్రీ జనాలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ పవన్ ప్లానింగ్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పవన్ కెరియర్లోని మోస్ట్ డిలేడ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ పవన్ సెట్లోకి అడుగు పెట్టేయడంతో ఈ షెడ్యూల్లోనే సినిమా పూర్తి చేయడానికి సిద్ధమవుతోంది మూవీ టీం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. షూటింగ్ తో పాటు ప్యారలల్ గా డబ్బింగ్ వర్క్ కూడా ఫినిష్ చేసేలా ప్లాన్ చేశారు పవర్ స్టార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలోనే హరిహర వీరమల్లు సినిమాకు గుమ్మడికాయ కొట్టేయాలని ఫిక్స్ అయిపోయారు. దీంతో మే 9న కాకపోయినా త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావడం కన్ఫర్మ్ అయింది. హరిహర వీరమల్లు వర్క్ పూర్తయిన వెంటనే ఓజీని కూడా పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు పవర్ స్టార్. మే నెలను మూవీ మంత్ గా మార్చేస్తున్నారు. మే 3వ వారంలో ఓజీ షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. నెలాఖరుకల్లా ఓజీ షూటింగ్ పూర్తి చేయాలి అన్నది పవన్ ప్లాన్. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 సినిమాలు ఈ నెలలోనే పూర్తి చేయాలని మేకర్స్ కి స్ట్రిక్ట్ గా చెప్పేశారు. మరి ఈసారైనా పవన్ ప్లానింగ్ పక్కాగా వర్కౌట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. కాలీవుడ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నారు స్టార్స్. ఇప్పటికే టాప్ హీరో విజయ్ తన రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇప్పుడు మరికొంతమంది హీరోలు ఇదే బాటలో నడిచే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ రిటైర్మెంట్ లిస్ట్ లో ఉన్న ఆ హీరోలెవరు? పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఇక మీదట సినిమాలు చేసేది లేదని తేల్చేశారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న జననాయకంతో సిల్వర్ స్క్రీన్ జర్నీని ముగించబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఫ్యాన్స్, ఇండస్ట్రీ జనాలు విజయ్ మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నా దళపతి మాత్రం పూర్తిగా పాలిటిక్స్ మీదే ఫోకస్ పెడుతున్నారు. రీసెంట్ గా అజిత్ కూడా రిటైర్మెంట్ గురించి మాట్లాడారు. కార్ రేసింగ్ మీద సీరియస్ గా ఫోకస్ పెడుతున్న ఈ సీనియర్ హీరో గ్యాప్ ఉన్నప్పుడే సినిమాలు చేస్తానని చెప్పారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఎప్పుడైనా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానంటూ ఫ్యాన్స్ ని మరింత టెన్షన్ పెట్టేస్తున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ గురించి కూడా చర్చ మొదలైంది. గతంలో బాబా సినిమాతో కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు రజనీకాంత్. కానీ ఆ మూవీ డిజాస్టర్ కావడంతో సక్సెస్ తో కెరియర్ ని ముగించాలన్న ఉద్దేశంతో మళ్లీ సినిమాలు చేయడం కంటిన్యూ చేశారు. ప్రెజెంట్ తలైవా సూపర్ ఫామ్ లో ఉన్నారు. కూలీ, జైలర్ 2 సినిమాలతో బిజీగా ఉన్న రజనీ నెక్స్ట్ చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు. దీంతో రజనీ కూడా సినిమాలకు సెండ్ ఆఫ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అన్న ప్రచారం మొదలైంది. మరి ఈ విషయంలో తలైవా ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ రాకపోయినా ఆడియన్స్ మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ జనరేషన్ హీరోయిన్స్ కి చాలా బాగా తెలుసు. ఈ లిస్ట్ లో అందరికంటే ఒక అడుగు ముందే ఉన్నారు ప్రగ్యా జైస్వాల్. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ జోరు మామూలుగా లేదు. సినిమాల్లో పెద్దగా బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్చల్ చేస్తున్నారు ప్రగ్యా జైస్వాల్. సిల్వర్ స్క్రీన్ మీద గ్లామర్ ప్లస్ టాలెంట్ తో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయారు. అడపాదడపా సినిమాల్లో ఛాన్సులుస్తున్నా బిజీ హీరోయిన్ అన్న ట్యాగ్ మాత్రం రావట్లేదు. అయితే సినిమాల సంగతి పక్కన పెడదాం. సోషల్ మీడియాలో ప్రగ్యా జోరు మామూలుగా లేదు. ఏమాత్రం గ్యాప్ లేకుండా గ్లామరస్ ఫోటోస్తో రెగ్యులర్గా ఆన్లైన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. తెర మీద ఎక్కువగా ట్రెడిషనల్ రోల్సే చేసిన ప్రగ్యా సోషల్ మీడియాలో మాత్రం హాట్నెస్ ఓవర్లోడెడ్ అనిపిస్తున్నారు. రెగ్యులర్ గా పార్టీస్, వెకేషన్ ఫోటోస్ తో రచ్చ చేసే ఈ బ్యూటీ తాజాగా సమ్మర్ వెకేషన్ కి సంబంధించిన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేశారు. హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్ మీద ఏ రేంజ్ గ్లామర్ చూపిస్తారు, ప్రగ్యా ఇన్స్టా పేజ్ లో ఆ రేంజ్ కలర్ఫుల్ పోజులు ఇస్తున్నారు. ఈ గ్లామర్ ఇమేజ్ అయినా అమ్మడికి అవకాశాలు తెస్తుందేమో చూడాలి. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. లోకి యూనివర్స్ లో వరుసగా క్రైమ్ థ్రిల్లర్స్ చేస్తున్న ఈ యంగ్ టెక్నీషియన్ కొత్త జానర్ ఎప్పుడు ట్రై చేస్తారన్నది తేల్చేశారు. ఇంతకీ అప్కమింగ్ సినిమాల విషయంలో లోకేష్ ప్లానింగ్ ఏంటి? ప్రెజెంట్ రజనీకాంత్ హీరోగా కూలీ సినిమాను తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ఖైదీ 2ని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. కూలీ రిలీజ్ తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అయితే ఆ తరువాత చేయబోయే ప్రాజెక్ట్స్ విషయంలో కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఈ యంగ్ డైరెక్టర్. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో తన క్రైమ్ మూవీ జర్నీని ఎంతకాలం కొనసాగించబోయేది క్లారిటీ ఇచ్చారు లోకేష్. మరొక 6 ఏళ్ల పాటు తన నుంచి ఇలాంటి సినిమాలే వస్తాయని తేల్చేశారు. దీంతో లోకేష్ ఈ జానర్లో ఇంకెన్ని సినిమాలు చేస్తారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రెజెంట్ ఏడాదికి ఒక సినిమా చేస్తున్నారు లోకేష్. అంటే మరో 6 సినిమాలు లోకీ యూనివర్స్ లో భాగంగా రాబోతున్నాయా అని కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఏ ప్రాజెక్టులొచ్చే అవకాశం ఉంది అన్న విషయంలో కూడా లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే ఖైదీ 2 అనౌన్స్ అయిపోయింది. విక్రమ్ 2, రోలెక్స్, లియో 2 ఉంటాయని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు.
విక్రమ్ సినిమాలో కనిపించిన మరికొన్ని క్యారెక్టర్స్ విషయంలో కూడా స్టాండ్ అలోన్ మూవీస్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇలా లోకేష్ ఇచ్చిన అప్డేట్ ని డీకోడ్ చేసుకుంటున్నారు కోలీవుడ్ ఆడియన్స్. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.